నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ఇండియన్స్ మీద పగబెట్టారు అనే విధంగా ఇప్పుడు అయిపోతుంది. ఎందుకనంటే H1B వీసా గురించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ₹1 కోటి కట్టాలని. సో అసలు ఏంటండి దీని గురించి? అంటే ఇప్పుడు మాట్లాడిన మాట నెక్స్ట్ డే ఉండట్లేదు, ఇలా మాటలు మార్చేస్తూనే ఉన్నారు. ఆయన జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎందుకు ఈ విధంగా ఉంటారు? ఏ జాతకం వాళ్ళు ఇలా ఉంటారండి, ఇలా ఒక మాట మీద ఉండకుండా? ట్రంప్ అంటేనే అమెరికా, అమెరికా అంటేనే ట్రంప్, అంత రేంజ్ వచ్చేసింది ఆయనకి. ఆయన మామూలుగా ఎవరైనా మామూలు బిల్డర్, ఆయన మామూలు బిల్డర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యి ప్రొద్దున్న ఒక నిర్ణయం, మధ్యాహ్నంకి ఒక నిర్ణయం, సాయంత్రంకి ఒక నిర్ణయం చెప్తాడు. బుర్ర పాడవుతూ ఉంటుంది అనమాట అందరికీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే H1B వీసా మీద ఆయన మన ఇండియన్స్ చాలా తక్కువ డబ్బు కట్టేవారు. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం కోసం, స్టూడెంట్స్ జోలికి రాలేదులే ఆయన, స్టూడెంట్స్ వాటికి పెంచలేదు. H1B వీసా ఎవరు హై స్కిల్డ్ వర్కర్స్, ఎక్కువ జీతాలు, ఎక్కువ హై పెయిడ్, హై శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రం, ఎవరైతే ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకు మాత్రము $1,00,000 ₹1 కోటి కట్టాలని చెప్పేసి ఆయన నిర్ణయించడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్కడు ఇదివరకు కాలంలో మీ పిల్లాడు ఎక్కడున్నాడు, అమెరికా, మీ అమ్మాయి అమెరికా అనేవారు. వీళ్ళు ఏదో అమెరికా లేకపోతే ఇంకేదో మామూలు మనుషులు బతకట్లేదు అన్నట్టు ఇప్పుడు కరెక్ట్గా సెట్టింగ్ చేశాడు ట్రంప్. అయితే ఈ పోనే అమెరికాకి వెళ్ళి వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వివిధ వృత్తుల్లో బాగా హై స్కిల్డ్, హై శాలరీడ్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు బాగా సంపాదించి పోనే వాళ్ళన్నా సుఖంగా ఉన్నారంటే అది లేదు. వాళ్ళ 24 గంటలు తిరగడమే, అక్కడ చాలా మెషిన్స్ లాగా అయిపోతాయి పాపం వాళ్ళ జీవితాలు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ రిలేటివ్స్ని కలుసుకోవడానికి ఉండదు, ఏదో బిల్డప్ ఇవ్వడానికి వస్తారు అంతే. సంవత్సరానికి వస్తారో, 3 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో చుట్టాలందరినీ అలా టచ్ చేసేసి వెళ్ళిపోతారు. ఇక్కడ తల్లిదండ్రులకి డైలీ జీవితం అంటే డైలీ కదా, ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పారాలిసిస్ వస్తుందో తెలియదు. మరి అటువంటి వాళ్ళ జీవితాలను ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులే, మళ్ళీ బయట వాళ్ళకి ఏం చేయట్లేదు వాళ్ళు, వాళ్ళకే హార్ట్ అటాక్ వస్తే వాచ్మెన్ తీసుకెళ్ళి జరిపిస్తే పరిస్థితి అనమాట. సో ఇదంతా అవసరమా వీళ్ళకి? ఈ ట్రంప్ ఏంటంటే ఒక పెద్ద వాళ్ళ దేశాన్ని పెద్ద తేడాగాడు, వాళ్ళ దేశాన్ని మాత్రమే బాగు చేయాలని ఆ పాలసీలో కరెక్ట్, ఎవరి దేశాన్ని వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఆయన ఏంటి, చదువుకోవడానికి రండి మీరంతా వచ్చి, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, MIT మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డ్యూక్ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ఉంది. ఇలా ఇటువంటి యూనివర్సిటీస్లో ఒక్కడికి కూడా సీట్ రాదు మన వాళ్ళకి. మాస్టర్స్లో తక్కువ మందికి వస్తాయన్నమాట. మరి వాడు ఇచ్చే కోర్సులు మన వాళ్ళు ఏంటంటే 45 లక్షలు బ్యాంక్ లోన్లు ఇస్తున్నాయి, పేదవాళ్ళ డబ్బు అది. వీళ్ళకి ఫుల్ లోన్ ఇచ్చేస్తుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి మళ్ళీ స్టూడెంట్స్ ఏం చేసేవారు, సాయంకాలం ఏ వర్కులు చేసుకుంటూ, జాబులు చేసుకుంటూ ఏదో చేసుకుంటున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించిన మ్యాటర్ కాదు ఇది. హై స్కిల్డ్, హై శాలరీడ్ ఎంప్లాయీస్కి ట్రంప్ పెట్టినటువంటి నిర్ణయం కరెక్ట్ అనమాట. అందరూ తప్పు అంటున్నారు. ఎందుకని, ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నాం, ఒక వ్యాపారం చేస్తున్నాం, ఒక బిల్డింగ్లో హోటల్ పెట్టాం మనం. హోటల్ పెట్టి మంచిగా రైజింగ్ అయింది 2 సంవత్సరాలకి. 2 సంవత్సరాలు రైజ్ అయిన తర్వాత ఓనరు వాడు సడన్గా ఇంకో ₹1,00,000 రెంట్ పెంచేశాడు. మనకు అవసరం అది, మంచి సెంటర్, ఉంచుకుంటామా లేకపోతే వెళ్ళిపోతామా? మనం కడతాం కదా రెంట్, వాడు పెంచాడు, తప్పదు, మనం ఉంటాం. లేదా మనకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం వేరే సెంటర్కి, లేదా కోర్టుకి వెళ్తాం, ఏదో ఒకటి చేస్తాం కదా. అలాగే ఇప్పుడు ఒక కాలేజీలో సిఎస్సి అని చేరిపోతున్నారు ఇప్పుడు, కంప్యూటర్ సైన్స్ అని, ఇంకేదో కోర్సులు లేనట్టు. ట్రెడిషనల్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెకానికల్, సివిల్ ఇలాంటివన్నీ, అవి వదిలేశారు. అసలు సిఎస్సి అనేది అసలు ఇంజనీరింగే కాదు, అది ఊరికనే కంప్యూటర్ సైన్స్, కోడింగ్ లాంటివి, చాలా తేలిక పాస్ అవ్వడం. అంటే అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలు వచ్చేస్తాయి, జీతాలు ఎక్కువ వచ్చేస్తాయి అని చెప్పేసి డొనేషన్లు అలవాటు చేసేసి చెత్త కాలేజీలకు ఉన్నాయి. చెత్త కాలేజీ, నార్మల్ కాలేజెస్లో కూడా వాళ్ళు 12 లక్షలు ఇస్తావా, 15 లక్షలు ఇస్తావా అని క్యాష్ చేసుకుంటున్నాడు. వీళ్ళు ఎగబడుతుంటే వాడు రేట్లు పెంచుతున్నాడు. మరి తగ్గడానికి ఇంకా వీళ్ళు అసలు ఇష్టపడట్లేదు కదా పేరెంట్స్, ఎగబడుతుంటే ఏం చేస్తాడు? అలాగే మన వాళ్ళు కూడా, ఇండియన్స్ అందరూ ఎగబడబట్టి వాళ్ళి ట్రంప్ గారి నాటకాలు అటు జరుగుతున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్. వాళ్ళ అమెరికా డెవలప్ అవ్వాలి వాళ్ళ కంట్రీ కోసం. మన మీద వాడికి ఏమి ప్రత్యేక కక్ష ఉందనక అసలు రానివ్వడుగా. అసలు ట్రంప్ జాతకాన్ని చూద్దాం మనం, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. పొద్దున్న ఒకటి చెప్తాడు, సాయంకాలం ఒకటి చెప్తాడు. ఇలా చాలామంది నాయకులు కూడా మనకి చీఫ్ మినిస్టర్ ఇలాంటి మనస్తత్వం. ఇది ఆయన జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్. మన నారాయణమూర్తి అంకుల్, ఇన్ఫోసిస్ ఓనర్, మేనేజింగ్ డైరెక్టర్, MD గారు, వాళ్ళ భార్య సుధా నారాయణమూర్తి గారు మాకు మొదటి నుంచి పరిచయం. వాళ్ళ అక్షిత మేడం వాళ్ళ కూతురు, వాళ్ళ హస్బెండ్ రిషి సునాక్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అతను.
సో వాళ్ళంతా మనకి మా మా క్లాస్మేట్స్ కూడా ఇన్ఫోసిస్ 200 ఎంప్లాయీస్ ఉన్నప్పటి నుంచి కూడా అందులో వర్క్ చేశారు. సుధా నారాయణమూర్తి గారి ఇన్ఫోసిస్. సో మాకు యాక్సెస్ ఉంది కాబట్టి ట్రంప్ గారి యొక్క జాతకం మనకి ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ నేను తీసుకున్నాను. దానికి ఏంటంటే 14 జూన్ 1946లో పుట్టాడు ట్రంప్. 46లో న్యూయార్క్ సిటీలో పుట్టాడు. గ్రీన్వుడ్ లేక్ జంక్షన్ అంటాం. ఆ ఊరు, ఇతను పుట్టిన ఊరికి లాటిట్యూడ్ 40.46 నార్త్, లాంగిట్యూడ్ 74.09 వెస్ట్ పుట్టాడు. అండ్ ఇతను సన్ సైన్ వచ్చి జెమినైజ్డ్ సన్ అంటాం అనమాట. సో ఇతను ఈ శుక్రవారం నాడు పుట్టాడు, పౌర్ణమి రోజున పుట్టాడు. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అందరూ అంతే లేట్గా సెటిల్ అవుతారు. బుధుడికి సంబంధించింది, వాళ్ళకి నిర్ణయాలు పాపం ఉండవు అనమాట. అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. బుధుడు కదా, మంచి వాళ్ళతో తిరిగితే మంచిగా అయిపోతారు, చెడ్డ వాళ్ళతో తిరిగితే చెడ్డగా, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తక్కువ ఉంటుంది. సో వృశ్చిక రాశి ఉంది, సింహలగ్నం. సింహలగ్నం ఎలా ఉంది ఇప్పుడు? సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహువు బాగుండలేదు, వితండవాదాలు చేస్తాడు. భార్యతో వితండవాదాలు, జీవిత భాగస్వామితోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా వితండవాదాలు, క్యాబినెట్ మినిస్టర్స్తో, వాళ్ళతో వీళ్ళతో. ఆ విధంగా ఇతని యొక్క జాతకాన్ని మనం కనుక తీసుకున్నట్లయితే సింహ లగ్నంలో జన్మంలో లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి డేర్ అండ్ డాష్గా స్టెప్స్ వేస్తాడు. ఒక మిలిటరీ ఆఫీసర్ అవ్వాల్సినాడు అనమాట అతను. అందరినీ కాల్చిపడేద్దాడు వరుసలో అటో ఇటో. తర్వాత ఈ యొక్క మిథునంలో గురుడు ఉన్నాడు కాబట్టి ధనానికి ఏమీ కొదవలేదు. అండ్ అతనికి చక్కటి మృదుమధురమైన మాటలు మాట్లాడతాడు. కాబట్టి అమెరికాని మనం డెవలప్ చేద్దాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండియన్ ప్రాస్పరిటీ ఆర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ ద అదర్ నేషన్స్. ఐ వాంట్ టు డెవలప్ అమెరికా, యుఎస్ఏ అని చెప్పాడు. కాబట్టి టకా మనోళ్ళందరూ మనోళ్ళే వేశారమ్మా ఎన్ఆర్ఐలు. ట్రంప్ను అనుకోవడం ఎందుకు? కమలా హ్యారిస్ ఇండియన్ బ్రీడ్ ఉంది అక్కడ మనకి. కమలా హ్యారిస్కి వేయలేదు ఈ గాడిదలు. ఇప్పుడు అంతా ట్రంప్కి వేసామంటారా? ట్రంప్ను మేము విమర్శిస్తున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. మరి కమలా హ్యారిస్కి వేయచ్చుగా. ఎక్కడున్నా మన భారతీయులే ఉంటారు. కమలా హ్యారిస్ అక్కడుంది. రిషి సునాక్ బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఇండియన్ బ్రీడ్. సునీతా విలియమ్స్ మనకి నాసా మీదకి వెళ్ళిన, స్పేస్ మీదకి వెళ్ళిన ఇండియన్ బ్రీడ్, ఇండియన్ ఆరిజిన్. కల్పనా చావ్లా ఇండియన్స్. ఇండియా అంటే ఏమనుకుంటున్నావు మీ ఆమె నువ్వు? సో ఇక్కడ మనవాడికి శుక్ర శనులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి తిరుగులేదు ఇతను తీసుకునే నిర్ణయాలు. నోరు మూసుకొని కడతారు చూడు వెళ్ళాలనుకున్నవాడు ప్రతి ఒక్కడు. తర్వాత రవిరాహువులు మనవాడికి వృషభంలో ఉన్నాడు. చంద్రకేతువులు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉన్నాడు. పెద్ద మెంటల్ గాడు. కాలసర్ప దోషం ఉంది ఇతనికి. కాళహస్తి వచ్చి పూజలు చేయించుకున్నా కూడా మనకేమీ ఆశ్చర్యపడక్కర్లేదు అనమాట. మరి ఇతను మూడీ ఫెలో కాబట్టి రవి రాహువులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి స్త్రీల వల్ల అపవాదులు చాలా వచ్చినాయి. చాలామంది ఆడవాళ్ళు కేసులు పెట్టేశారు అతని మీద. కన్న కూతురు మీద జోకులేస్తాడు ఎవడైనా. ఆడు కన్న కూతురు ఇవాంకా ట్రంప్ ఎంత చక్కగా చెప్పుద్ది ఉపన్యాసాలు. మనకు వచ్చి ఇక్కడ బిజినెస్ మీటింగ్లోకి వచ్చినప్పుడు కేటీఆర్ గారు వీళ్ళంతా ఎంత బాగా చేశారు. ఇవాంకా ట్రంప్ మీద జోకులు వేసేవాడు. నేను నీ తండ్రి అయ్యి ఉండకపోయిండుంటే నువ్వు అంత అందంగా ఉన్నావు, నేను నీకు బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉండేవాడిని, అట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు వీడు. అప్పుడు అంతా ఏకపడేశారనుకో పేపర్లో, అంతా మీడియా అంతా మెంటల్గా అనమాట. ఆ మాటలన్నీ కూడా ఆ రవి అంటే స్త్రీల వల్ల వీడికి లైఫ్ లాంగ్ దంచుడు. కాబట్టి కమలా హ్యారిస్ చేతిలో ఘోరంగా పరాభవం కాబోతున్నాడు. నేను డిక్లేర్ చేస్తున్నాను, ఎవరో కాదు, వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ నేను డిక్లేర్ చేస్తున్నాను, ట్రంప్ని కొట్టి పడేసేది కమలా హ్యారిస్. మనం ఇప్పుడు చార్లెట్లో ఉంటాం, నార్త్ కరోలినాలో మా ఇల్లు ఉంది. అక్కడే యుఎస్ఏ గురించి మనకు అంతా తెలిసిందే. కాబట్టి ఈ వీడి యూనివర్సిటీ పాలసీస్ కానీ ఏ పాలసీలు తీసుకున్నా కూడా అంతా ప్రయోజనకరంగానే ఉంటాయి పాపం. కాకపోతే ఈ ప్రజలకు తెలిసేటటువంటి ఇటు పాలసీసే కష్టంగా, అంటే ప్రజలను ఎవరినన్నా డబ్బులు కట్టమంటేనే బాధ. ఇండియన్స్కి ఇంక బాధ రాలేదు చూడు. డబ్బులు కట్టమని ₹1,00,000 కోటి చేసరికి బాధ వచ్చింది. డబ్బులు ఉన్నవాడు వెళ్తాడు, పేదోడు ఏమైపోతాడంటే పేదోడు ఇంతకుముందు వెళ్ళలేదా, లోన్స్ తీసుకొని వెళ్ళలేదా. మన ట్రంప్ గారికి బుధ మహాదశ 1 సంవత్సరం 9 నెలల 21 రోజులు బ్యాలెన్స్తో పుట్టాడు. బుధ మహాదశ 22 మార్చి 1948లో బుధ మహాదశ అయిపోయిందమ్మా. తర్వాత 7 సంవత్సరాలు కేతు మహాదశ. 23 మార్చి 1955తో కేతు మహాదశ అయిపోయింది. 27 75తో శుక్ర మహాదశ అయిపోయింది. ఆ తర్వాత మంచిగా రైజ్ అయ్యాడు బిల్డర్గా. తర్వాత 6 సంవత్సరాలు 81లో రవి మహాదశ అయిపోయింది. చంద్రమహాదశ 10 ఏళ్ళు 91కి అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయ్యగారికి
తర్వాత కుజమహాదశ జరిగింది 98కి అయిపోయింది. రాహు మహాదశ 2016కి అయిపోయింది. ఇప్పుడు అయ్యగారికి 2032 వరకు గురు మహాదశ నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ గురుడిలో శుక్రుడు 3/2/2024 నుంచి 1/10/2026 వరకు మనవాడికి గురుడిలో శుక్రుడు నడుస్తున్నాడు. కాబట్టి ఈ శుక్రుడు ఎక్కడున్నాడు? కర్కాటక రాశిలో శనితో ఉన్నాడు. కాబట్టి ఈ సింహ లగ్నానికి కాబట్టి ఇతను ఎన్ని పాలసీస్ ఇలాంటివి తీసుకున్నా కూడా ఎంత మాట వచ్చినా గెలుస్తాడు. తను పెట్టినవన్నీ నడుస్తాయి. అయితే ఇంకొక విషయం కూడా అండి, ఇప్పుడు ట్రంప్ వల్ల 3వ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉంది, అలా చేస్తున్నారు పనులని అంటూ ఉన్నారు. మీరేమంటారు? కరెక్ట్, 100% వస్తుంది. నేనే కాదు, హిందుస్థాన్ టైమ్స్ అన్ని నేషనల్ మీడియా అంతా కూడా ఆల్రెడీ చెప్పున్నాయి, రిలీజ్ అయినాయి కూడా. వంగా బాబా చెప్పింది ఈ మాట. వంగా బాబా గారు ఏమన్నారు? 2025లో అర్త్క్వేక్లు వస్తాయన్నారు. బ్యాంకాక్, థాయిలాండ్లో వచ్చినాయా లేదా? వచ్చేసినాయి. తర్వాత మళ్ళీ మనకి జపాన్ జూలై 5th పడిపోతుందన్నారు. కూలిపోయింది. మరి నిజంగానే సెప్టెంబర్ 5th అయింది. జూలైకి ఆగస్ట్ 5th అయింది. కొంచెం లేట్ అయిందనమాట. తర్వాత వాల్కానోస్ అంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. భూకంపాలు, న్యాచురల్ డిజాస్టర్స్, నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి హిమం, స్నో అంతా కరిగిపోతుంది. రివర్స్ అన్నీ పెరిగిపోతాయి. అండ్ ప్రిన్సెస్ డయానా, అసలు వంగా బాబా అంటే ఎవరు అసలు? ఆమె కళ్ళు లేనటువంటి అమ్మాయి, బల్గేరియన్ దేశస్తురాలు. నాస్ట్రాడామస్ అని ఆమెని ఆఫ్ బల్గేరియా అని చెప్పి పిలుస్తారు. అంటే కాలజ్ఞానంలోనే జరగబోయే అన్ని ముందుగానే చెప్తూ ఉన్నారు. ముగ్గురే చెప్పారు మనకి కాలజ్ఞానం. మన గురువు గారు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారం కాబట్టి ఆయన చెప్పిన ప్రతిదీ జరుగుద్ది, జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. నాస్ట్రాడామస్ గారు ఆయన ఫ్రాన్స్కి డాక్టర్ కమ్ ఆస్ట్రాలజరు, ఫ్రాన్స్కి చెందిన ఆయన చెప్పిన నాస్ట్రాడామస్ ప్రెడిక్షన్స్ కూడా జరిగినాయి. ఇక ఆఖరిగా ఇతను మనవాడు వంగా బాబా గారు, ఆవిడ కూడా చెప్పింది యూరప్ మెయిన్ కారణం అవుతుంది అంది. ఇప్పుడు యుక్రెయిన్ రష్యాకి యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకా అవ్వలేదు. తర్వాత చైనా రైజ్, ఆమె ఎంత బాగా చెప్పిందంటే 9/11 అటాక్స్ని ప్రెడిక్ట్ చేసింది. అప్పుడు మనకి బాంబేలో ఉన్నటువంటి ఈ యొక్క ఇవి ఉన్నాయి కదా, మనకి తాజ్ హోటల్ మీద మన వాళ్ళందరినీ కాల్చిపడేశారు ఆ తీవ్రవాదులు. సో అది ముందే చెప్పేసింది. 2011లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికాలో దానిపైన ప్లేన్ క్రాష్, అది చెప్పేసింది. నెక్స్ట్ ప్రిన్సెస్ డయానా యాక్సిడెంట్ జరుగుతుంది, చనిపోతుందని చెప్పేశారు, అది కూడా చెప్పేసింది. నెక్స్ట్ ఇంకా ఇందాక నా కాలు ఇరిగిపోతుంది, నా కాలు కారులో వస్తుంటే ఎంత ఎలా ఉన్నారంటే అమ్మ కాలు విరుగుతుంది అంటే జస్ట్ ఎస్కేప్డ్ అనమాట. వంగా బాబా ప్రతి చిన్న విషయాలు కూడా చెప్తారు, మనకు కూడా చెప్తారు. ఏమంటే ప్రిన్సెస్ డయానాకైనా చెప్తారు, మనకు చెప్పరండి అంటే ప్రపంచం దగ్గర నుంచి నార్మల్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరికి చెప్తారు. అది మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట, ప్రెడిక్షన్స్ రూపంలో చెప్తారు. తర్వాత నెక్స్ట్ వంగా బాబా గారు రైజ్ ఆఫ్ చైనా, మళ్ళీ పడిపోయినటువంటి చైనా మళ్ళీ రైజ్ అవుతుందని చెప్పారు, మళ్ళీ రైజ్ అయింది. ఇప్పుడు మన మోడీ గారు ఒక్కడే ఈయనకి చెక్ పెడతాడు ట్రంప్కి. ట్రంప్ ఎవడంటే కలి అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎవరికి దుర్యోధనుడు కలి. కృష్ణుడికి చూసి దుర్యోధనుడు ఎప్పుడు భయపడలా, ట్రంప్ గారు భయపడ్డు మన నరేంద్ర మోడీని చూసి. పేపర్లో న్యూస్లు వస్తూ ఉంటాయి, అలాగా భయపడిపోయాడు నా మోడీ గారికి తెలుసు చెక్ ఎలా పెట్టాలి. అందువల్లనే చైనాతో మనం స్నేహ సంబంధాలు పెట్టుకున్నాము, రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాము. ఇవన్నీ మన శత్రు దేశాలతోనే మనం కలుస్తున్నాం మళ్ళా. ఎవరు? చైనా వీళ్లతో. చైనా ఎంతసేపు తైవాన్ని ఆధీనం చేసుకోవాలని అది చూస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ఇవన్నీ లింకులు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? ఈ ట్రంప్ నిర్ణయాల వల్ల వచ్చినాయి. కాబట్టి ట్రంప్ ఇది లాస్ట్కి ఏమవుతుంది, 2026వ సంవత్సరంలో కంపల్సరీ 3వ ప్రపంచ యుద్ధానికి పునాది పడిపోతుంది, అందులో డౌట్ లేదు. కలియుగాంతానికి ఆరంభం కాబోతుంది. అది ట్రంప్ వల్లే. అందువల్లనే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అప్పుడు ఆకాశంలో అంతా కూడా ఏదోలాగా ఏర్పడింది అని చెప్పేసి న్యూస్లు వచ్చినాయి. అప్పుడు అంటే ఏదో ఆకారంలాగా, ఒక రాక్షసుడు ఆకారంలాగా అలాగా వచ్చినాయి అని అప్పుడు ఫోటోలతో సహా మీడియాల్లో వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా మనకి యుద్ధం అనేటటువంటిది ప్రపంచ యుద్ధాలకి కొన్ని దేశాలు ఇటు చీలిపోతాయి, కొన్ని దేశాలు మన వైపు, కొన్ని దేశాలు అటువైపు వెళ్ళి 2026లోనే ఎక్కువ కూడా కాదు జరుగుతాయి. అండ్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా అష్టగ్రహ కూటమి 1962లో వచ్చిన తర్వాత, ఆ తర్వాత మనకి కాలక్రమేణా వచ్చి ఇప్పుడు శని వక్రించినటువంటి మీనరాశిలో ఉన్నాడు. ఇప్పుడు శని మేషరాశిలో ఉన్నప్పుడు ఈ యొక్క ధర్మ గురువులు, దేవాలయాల మీద
రిలీజియస్ ప్లేసెస్ మీద వీటి మీద అటాక్ జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క దోపిడీ ఎక్కువైపోతుంది అన్నారు. ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పుకుంటానని వచ్చి ఇంటర్వ్యూలకు వచ్చి నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పినాడు ఒకడు. కాలజ్ఞానంలో నా పేరుందంటాడు ఒకడు, ఇంకొకడు కాలజ్ఞానం అంటాడు. ఇలాంటి ఫేక్ వాళ్ళు అందరూ వస్తారు, ఇంకా బోల్డ్ మంది వస్తారట. ఇలా ఫేక్ సన్యాసులు, ఫేక్ గురువులు వీళ్ళందరూ వస్తారు. కాబట్టి బ్రహ్మంగారు అది చెప్పారు. తర్వాత శని మేషరాశిలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే తెలుసా, అక్కడ యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు ఆ భూకంపాలు, వాల్కనోస్ పేలడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నారు. జరుగుతున్నాయి అవన్నీ. సో ఈవెన్ మనకి మౌంట్ ఆబూ మీద కూడా భూకంపం, ఫారెస్ట్ కాలిపోయింది. సో ఈ రకంగా మొత్తం అన్నీ కూడా జరుగుతుంది. అండ్ శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యుద్ధాలు, శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు మనకి ఏమన్నారు, వైరస్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు కరోనా లాంటిది కూడా చెప్పింది వంగాబాబా. కరోనా 2019లో కరోనా వైరస్ వస్తుందని కూడా చెప్పేసింది. సో అలాంటి వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత మనకి అస్సాం, నార్త్ ఈస్ట్, తూర్పు ఈశాన్య దేశాల నుంచి కొన్ని రోగాలు వస్తాయని చెప్పారు, కొంత విషపు వాయువులు వస్తాయని చెప్పారు. అంటే ఏవో ఒక వార్స్, బయో వార్స్ అలాంటివి జరుగుతాయి. అండ్ శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు కలియుగ అంతం అని చెప్పారు 2035లో. కాబట్టి మనందరం ఏమనుకుంటాం, 4,32,000 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా 2035లో బ్రహ్మంగారు ఎలా చెప్పారంటే, ఇప్పుడు 100 సంవత్సరాలు మనిషి ఆయుర్దాయం. 100 సంవత్సరాలు ఎప్పుడమ్మా, ఫుల్గా తాగి, అదే మంచిగా ఆరోగ్యంగా శాకాహార భోజనాలు చేసి ఆకుకూరలు అలా తింటే ఉంటాడు వాడు. తాగుతూ, సిగరెట్లు తాగుతూ ఇలా రకాలు ఉంటే 60కి 70కి టపాల్ మనం వెళ్ళిపోతున్నాడు. అలాగే యుగం కూడా 4,32,000 సంవత్సరాలని నేను చెప్పలేదు అక్కడ పురాణాల్లో. కలియుగ భవిష్యత్తు పురాణాలు సరిగ్గా చదవక వీళ్ళు చెప్తున్నారు. అందులో యుగము ఎంత అని చెప్పలా. ఏమని చెప్పాడంటే, కలియుగాంతం అనేటటువంటిది అవసరమైతే దిగిపోవచ్చు దాని ఆయు పరిమాణం అని క్లియర్గా చెప్పాడు. అంటే ధర్మంగా కనుక నడుచుకోకపోతే కలియుగాంతం 4,32,000 సంవత్సరాలు ఉండదు. ద టైమ్ లిమిట్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కలియుగ భవిష్యోత్తర పురాణ. సో దాని యుగమాయుర్దాయం కూడా తగ్గిపోతుంది, మనిషి ఆయుర్దాయం తగ్గిపోయి ఉంటుంది. అందువల్లనే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు. లేకపోతే పిచ్చాడు ఆ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు అంటే వీళ్ళకలాగా మనకలాగా మనిషి అనుకుంటున్నారా ఈ గాడిదలు? పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అంటే జగద్గురువు, ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, అది సాక్షాత్ విష్ణుమూర్తి. ఆయన చెప్పిన దానికి కూడా వీళ్ళు ఎలా అవుతుందండి 2000 అంటే చచ్చిపోతామని భయమేసి ధర్మంగా ఉండండి రా నాయన అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాశీనాథ్ మహారాజు గారు మనకి పూరి నుంచి భవిష్యమాలకి చెప్తుంది, అన్నీ చెప్తున్నాయి. కలియుగ భవిష్యత్తు పురాణం చెప్తుంది, భాగవతం చెప్తుంది. అండ్ భాగవతంలో కూడా క్లియర్గా చెప్పబడి ఉంది ఈ యొక్క శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు గురుడు, చంద్రుడు, తర్వాత వీళ్ళిద్దరూ కర్కాటక రాశిలోకి పుష్యమి నక్షత్రంలోకి వచ్చినప్పుడు కలియుగ అంతం అవుతుంది, సత్యయుగ పరిమాణం, యుగ ధర్మం మారుతుంది. అంటే మనుషులు ఇలాగే ఉంటారు, మనుషులు కొంతమంది చచ్చేవాళ్ళు చస్తారు. ఇప్పుడు 2019లో కరోనా టైంలో ఎలా చచ్చిపోయారు, పిట్ల కింద రాలిపోతారు. యుగ ధర్మం మారుతుంది, ధర్మం మీదకి అందుకని మనం నడుచుకోవాలా అని క్లియర్గా చెప్పారమ్మా. కాబట్టి ట్రంప్ ఖచ్చితంగా 2026 సంవత్సరం 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతాడు, అందులో డౌట్ లేదు. కలియుగాంతానికే నాంది పలుకుతాడు, అందులో డౌటే లేదు. 2035లోనే కలియుగాంతం. మార్పులు చేర్పులు అంటే జరుగుతాయి ఇంకా. అవును, ఇంకా చాలా జరుగుతాయి. ఎందుకంటే మనోడు మెంటలోడు కదా, పొద్దు నుంచి సాయంత్రం కోటి పురుగు తొలుస్తూ ఉంటుంది అనమాట. కానీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ మాత్రం కరెక్ట్. నేను వాళ్ళు కంపల్సరీ ఇండియన్ అంటేనే స్వార్థపరుడు, ఇండియన్ అంటే అవకాశవాది. వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు ఏంటంటే కొంచెం మాట మీద నిలబడతాడు వాడు. మనకు కూడా ఇంకో వాదన కూడా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే పని స్క్వీజ్ చేసుకుంటారు. 100 రూపాయలు వస్తేనే కదా మనకు 10 రూపాయలు ఇచ్చేది వాడు. అందువలన మన ఇండియన్ మేధావులంతా వెళ్ళి అక్కడ వర్క్ చేసి అక్కడ బాగా సంపాదిస్తే వాళ్ళు మనకు 10 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మన వాళ్ళకి బాధ అనేటటువంటిది ఉంది ఇండియన్ వాళ్ళకి. కానీ ఇండియాలోనే నీకు ఐఐటీస్ ఉండగా, ఇండియాలోనే నీకు టాప్ కాలేజెస్ ఉండగా చెత్త కాలేజీలకు వెళ్ళి చదువుతున్నారు మన వాళ్ళు. అమెరికాకి వెళ్ళి డబ్బు అంతా వేచేసి, నేను చెప్పిన లిస్టులో ఈ ఎంఐటీలో, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వీటిల్లో చదవట్లేదు వెళ్ళి, ఎక్కడో తక్కువ మంది. అంతా మామూలు నార్మల్ కాలేజెస్కి ఇక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఐఐటీస్లో పాల్గొనాలంటే వీళ్ళకి భయం, ఐఐటీస్ ఐఐఎంలో. అందుకని ఈజీ వే షార్ట్ కట్స్. ఇప్పుడు రెమెడీస్ చూడు, జాతకాల్లో రెమెడీస్ చేసుకుంటే తొందరగా అయిపోద్దని షార్ట్ కట్ రెమెడీస్కి ఎలాగైతే ఇదైపోయారో అలా అనమాట. కాబట్టి ట్రంప్ చేసినటువంటి నిర్ణయాలన్నీ కరెక్ట్. మన భారతదేశం స్వార్థం కాబట్టి, స్వార్థపరులు కాబట్టి వాడికి అవకాశంగా దొరికింది అంతే. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.